బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతోంది. రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రానికి మంత్రివర్గంలోకి తీసుకునే వారికి స్వయంగా ఆయనే ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కేబినెట్లో చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. డిప్యూటీతో పాటు కీలక శాఖలను తీసుకునే ఆలోచనలో పవన్ ఉన్నారు. ఆయనతో కలిపి మొత్తం 4 మంత్రి పదవులు జనసేనకు లభించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వం అడిగిన మేరకు ఆ పార్టీ నుంచి 2 మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇవాళ మంత్రివర్గ కూర్పుకి కసరత్తు దాదాపు ఖాయమైనట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ఇస్తారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్లీ టీడీపీ వర్గం నుంచి కూడా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలనేసి ఒక ప్రతిపాదన వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఇదే అంశాన్ని జనసేన వర్గాలు కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే దాన్ని తీసుకోవాలా వద్దా అనే దాని అంశం పైన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలతోనూ అలాగే ఎంపీలతోనూ జనసేన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులతో కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీటింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర ఇదే అంశం పైన కూడా వారు సుదీర్ఘంగా చర్చిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. 10:30 వరకు వారు ఇక్కడ చర్చించిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యేలు కానీ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఎన్డీఏ మీటింగ్లో వారు పాల్గొనబోతున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడుకి మీటింగ్లో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి రాజ్భవన్కి వెళ్ళి ప్రభుత్వానికి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించినంత లెటర్లు ఇచ్చేసి అక్కడి నుంచి కూడా గవర్నర్ని కలిసి వాళ్ళు రాబోతున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించిన విషయంలో ఇప్పుడు 21 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితుల్లో అమరావతి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా జనసేన పాత్ర అనేది చాలా ప్రముఖంగా ఉండాలన్న ఉద్దేశంతో కూడా వారు భావిస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా కూడా కంపల్సరీ కూడా దాంట్లో వారు పాల్గొనాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మెజారిటీ మంత్రి పదవులు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రభుత్వంలో కూడా బలమైనటువంటి ముద్ర వేయగలుగుతామనే ఉద్దేశంతో కూడా జనసేన పార్టీ శ్రేణులు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇదే అంశాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వద్ద కూడా వారు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వచ్చి డిప్యూటీ సీఎంగా పదవి కానీ తీసుకుంటే మాత్రం కంపల్సరీగా ఆ వేవ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. కంపల్సరీగా పైగా ఇతరులకు ఎవరు కూడా ఇంకో డిప్యూటీ సీఎం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అలాగే అదే ప్రోటోకాల్తో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. సో ఇవి ఉంటే మాత్రం కంపల్సరీ కూడా పార్టీ కూడా మేలు జరుగుతుంది, అభివృద్ధి కూడా చేసుకోవచ్చు, మనకు కావాల్సినటువంటి పనులు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి సంక్షేమ పథకాల కంటే ఆల్రెడీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ పనులన్నీ చేయించుకోవాలంటే కంపల్సరీ కూడా పవర్ అనేది చాలా ఇంపార్టెంట్, పవర్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ తరహాలోనే ఆలోచించమని కూడా ఆ పవన్ కళ్యాణ్ వారు కోరినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ తీసుకుంటారా లేదా, ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాదాపు జూన్ 17 తారీఖు